అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ కోకోనట్ బర్ఫీ. చేసేద్దామా? ఫస్ట్ అయితే 1 కప్ షుగర్ తీసుకుని ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇది 250 ml కప్. తర్వాత ఒక 1/2 కప్ వాటర్ని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వాటర్ రెండు కలిసేలా బాగా కలుపుకుంటున్నాను. రెండు బాగా కలిసేలా అలా కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. మీ స్టవ్ను కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ స్వీట్ చూస్తుంటే చేస్తుంటే నా చిన్నతనమే గుర్తొస్తుంది. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. మీరు కూడా తినేవారు కదా. ఇదైతే వెస్ట్ గోదావరిలో అయితే మ్యాక్సిమం చాలామంది చేసుకుంటారు. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా కరిగిపోయి అది మరుగుతున్నప్పుడే ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాలకులు అయితే ఒక 2 యాడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా తరచుగా ఈ స్వీట్ని చేసుకుంటూ ఉంటారు. అలాగే మేము కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే పిజ్జాలు, బర్గర్లు, బ్రౌనీలు వచ్చేసాక వీటినే మర్చిపోయారు. 90s కిడ్స్కి అయితే ఇది ఫేవరెట్ రెసిపీ. చాలామందికి ఇది బాగా గుర్తుంటుంది. పాకం అయితే బాగా మరుగుతుంది కదా. ఇలాంటప్పుడే 1 కప్ కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను. ఇది ముక్కలు కోసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి కూర తీసుకునేది ఉంటే దాంతో అయినా తీసుకోవచ్చు ఈ కొబ్బరి కూరని. ఇదంతా ఈ షుగర్లో బాగా కలిసేలా కలుపుతున్నాను. ఈ షుగర్ సిరప్ ఈ కొబ్బరికి బాగా పట్టాలి. 1/2 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఇది మరింత టేస్టీగా అవుతుంది. ఇదంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడాలి. దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీ అయితే లో ఫ్లేమ్లోనే చేయాలి. మనం కానీ మీడియం కానీ హై కానీ పెడితే సడన్గా మాడిపోతుంది అడుగు. అలా మాడకుండా ఉండాలంటే మనం లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ చేయాలి. ఎడ్జెస్ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే పాకం ఎడ్జెస్కి పట్టి ఉండిపోతుంది. దీన్ని అయితే బాగా కలుపుతూ ఉండాలండి. చూసారా చాలా వరకు దగ్గర పడింది. అలాగే ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానికి గీ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. బర్ఫీ మిక్చర్ని ఈ ప్లేట్లో వేస్తామండి. ఇది పాకం అయితే బాగా దగ్గర పడిందండి. దగ్గర పడినప్పుడు అడుగైతే అంటదు. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ మిశ్రమం ఉండాలండి. ఒక చిన్న గిన్నెతో వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్లో ఈ కొబ్బరి మిక్చర్ని వేసినప్పుడు అది గడ్డ కింద కట్టాలండి. మిక్చర్ని మనం పట్టుకున్నప్పుడు ఉండలా అవ్వాలండి. ఫైనల్గా అయితే కోకోనట్ బర్ఫీ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా ఇలా ప్లేట్లో మొత్తం అంతా వేసుకున్న తర్వాత దాన్నంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే చాకుతో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ముక్కలు కట్ చేసుకుంటే ఆరిపోయిన తర్వాత అది నీట్గా ముక్కల కింద ఊడొచ్చేస్తుందండి. ఫైనల్గా కోకోనట్ బర్ఫీ రెడీ అయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.